కార్తీక పౌర్ణమి. న కార్తీకం సమో మాసః న దేవకేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. కార్తీకానికి సమమైన మాసము, శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవము, వేదంతో సమానమైన శాస్త్రము, గంగతో సమానమైన తీర్థము లేవు అని అర్థము. అటువంటి పరమ పావనమైన శివకేశవులిద్దరకు ప్రీతికరమైన జన్మజన్మ పాపాలను పటాపంచలు చేసి మానవుడికి మోక్షాన్ని ప్రసాదించే 30 రోజులున్న కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన దివ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉన్నది. కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమగా జరుపుకుంటారు. తారకాసురుడి కుమారులు త్రిపురాసురుడు. త్రిపురాసురుడైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు శివుడిని గురించి తపస్సు చేసి వరాన్ని పొందారు. ఈ వరం ప్రకారం త్రిపురాసురులు వరుసగా బంగారు, వెండి, ఇనుము నగరాలను పొందారు. అవి వారితో పాటు సంచరించే విధంగా వరాన్ని పొందారు. వరం పొందిన త్రిపురాసురులు నగరాలతో పాటు సంచరిస్తూ ఎక్కడ పడితే ఎక్కడ దిగుతూ సకల లోక వాసులను ఇబ్బందులు పాలు చేయడం ప్రారంభించారు. దేవతలు కూడా తీవ్ర కష్టాల పాలై శివుడి వద్దకు వెళ్ళి త్రిపురాసురులను అంతమొందించమని ప్రార్థించారు. శివుడు అందుకు అంగీకరించగా దేవతలందరూ సహకరించగా భూమి రథము అయినది. ఆ రథానికి సూర్యచంద్రులు చక్రాలుగా మారాయి. 4 వేదాలు రథానికి గుర్రాలుగా మారాయి. శాస్త్రాలు కళ్ళెపు తాడు అయ్యాయి. మందర పర్వతం ధనస్సు అయినది. ఆదిశేషుడు వింటినారిగా మారగా విష్ణువు బాణం రూపాన్ని ధరించాడు. ఆ రథాన్ని ఎక్కి త్రిపురాసురులతో యుద్ధం ప్రారంభించిన శివుడు ఆ 3 నగరాలు వరుసగా రావడంతో ఒకే బాణంతో 3 పురాలను నాశనం చేయగా అందులోని త్రిపురాసురులు అంతమొందారు. త్రిపురాసుర సంహారం జరిగిన రోజే త్రిపుర పూర్ణిమ. అటువంటి త్రిపుర పూర్ణిమ నాడు శివుడిని అభిషేకించడంతో పాటు మారేడు దళాలు, జిల్లేడు పువ్వులతో పూజించాలి. త్రిపుర పూర్ణిమ జరుపుకోవడం వల్ల మనిషి లోపల ఉండే ఇబ్బందులు పెట్టే రాక్షసుల వంటి చెడు గుణాలు దూరమవుతాయి అని చెప్పబడుతూ ఉన్నది. కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ఈనాడు ఉసిరికాయ పైన ఆవునేతితో తడిపిన ఒత్తులను ఉంచి దీపాలను వెలిగించడం శ్రేష్టం. అరటి దొప్పలలో కానీ ఆకు మీద కానీ దీపం ఉంచి నదులలో వదలడం మంచిది. ఏక సర్వదానాని దీపదానం తదైకతః అని శాస్త్రవచనం. ఆవు నెయ్యితో దీపం వెలిగించి నమస్కరించి కార్తీక పూర్ణిమ రోజున శివాలయంలో లేదా నదీ తీరంలో ఈ శ్లోకం పఠిస్తూ పండితునకు దానం ఇవ్వాలి. కీటాః పతంగాః మశకాచ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్యా ప్రదీపం నచ జన్మభాగీః భవంతి నిత్యాంచ పబాహి విప్రాః. ఈ శ్లోకం పఠిస్తూ పండితునకు దానం ఇవ్వాలి. కార్తీక పూర్ణిమ రోజుని జ్వాలాతోరణోత్సవం దర్శించాలని శాస్త్రవచనం. కార్తీక పౌర్ణిమ నాటి సాయంత్రం శివాలయాల్లో వీటిని నిర్వహిస్తారు. 2 ఎత్తైన కర్రలను నాటి మరో కర్రను ఆ రెండింటినీ కలుపుతూ అడ్డంగా కట్టి దానికి నెయ్యితో తడిపిన గుడ్డలు కానీ ఎండుగడ్డిని కానీ చుట్టి నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా ఉంటుంది కనుక దీనికి జ్వాలాతోరణం అని పేరు.
శివపార్వతులను పల్లకీలో ఉంచి ఈ జ్వాలా తోరణం కింద తిప్పుతారు. ఈ ఉత్సవానికి జ్వాలా తోరణోత్సవం అని పేరు. పూర్వం క్షీరసాగర మదన సమయంలో ముందుగా జనించిన హాలాహలాన్ని లోకహితం కోసం సేవించి శివుడు కంఠంలో నిలిపి గరళ కంఠుడు నీలకంఠుడు అయ్యారు. హాలాహలాన్ని భర్త స్వీకరించడంతో భయాందోళనకు లోనైన పార్వతీదేవి నా భర్తకు ఏ కీడు కలగకుండా ఆపద నుంచి బయటపడితే నేను కుటుంబ సహితంగా చిచ్చుల తోరణం కింద 3 సార్లు దూరి వస్తాను అని మొక్కుకుంది. తర్వాత శివుడికి ఏమీ కాకపోవడంతో పార్వతీదేవి భర్తతో కలిసి జ్వాలా తోరణం కింద 3 సార్లు దూరినట్లు అప్పటి నుంచి జ్వాలా తోరణోత్సవం ఆచారమైనట్లు కథనం. కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంట పెట్టుకుని బృందావనానికి వస్తాడని చెప్పబడుతూ ఉన్నది. బృందావనం అంటే తులసి కోట. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేయాలని శాస్త్రవచనం. ఒకవేళ అలా చేయలేకపోయిన వారు కూడా పూర్ణిమ రోజున తులసి పూజ చేయాలి. ముత్తైదువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి తాంబూలాలను ఇచ్చి ఆశీర్వచనాలు పొందాలి. దాత్రి అంటే ఉసిరిక. ఉసిరికకు కార్తీక మాసంలో అధిక ప్రాధాన్యత ఉన్నది. కార్తీక మాసంలో ఉసిరికాయల మీద దీపాలు వెలిగించటంతో పాటు ఉసిరిక వృక్షాన్ని పూజించాలని చెప్పబడుతూ ఉన్నది. ఉసిరిక చెట్టు మొదలు వద్ద శుభ్రపరిచి అలంకరించి దీపాలను వెలిగించి ఈ శ్లోకం పఠించాలి. దాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయం కరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలం చ మే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నీరోగం కురు మాం నిత్యం నిష్టాపం కురు సర్వదా. ఈ శ్లోకాన్ని పఠించి ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. అందువల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలం దక్కుతుంది అని పురాణ కథనం. కార్తీక పౌర్ణమి నాడు భక్తేశ్వర వ్రతం చేయాలని శాస్త్రవచనం. శివుడిని భక్తేశ్వరుడు అనే పేరుతో ఆరాధిస్తూ చేసే వ్రతం భక్తేశ్వర వ్రతం. పూర్వం అల్పాయుష్కుడైన భర్తను పొందిన ఒక యువతి దేవుడిని ప్రార్థిస్తూ వ్రతం ఆచరించి యమధర్మరాజు నుంచి భర్త ప్రాణాలను కాపాడుకున్నట్లు కథనం. అందువల్ల పౌర్ణమి నాడు ఈ వ్రతం చేయాలి. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివుడిని భక్తేశ్వరుడు అనే పేరుతో ఆరాధిస్తూ వ్రతం చేసి నివేదన చేసి ఉపవాసం విరమించాలి. ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుంది అని చెప్పబడుతూ ఉన్నది. కార్తీక పౌర్ణమి నాడు ఆచరించవలసిన మరొక వ్రతం కేదారేశ్వర వ్రతం. గౌతమ మహర్షి పార్వతీదేవికి చెప్పగా పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాల్లో చెప్పబడుతూ ఉన్నది. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పరమశివుడిని కేదారేశ్వరుడు పేరుతో పూజిస్తూ వ్రతాన్ని చేయాలి. నివేదన సమర్పించి ఆకాశంలో నక్షత్రాలను చంద్రుడిని దర్శించుకుని భగవంతునికి నివేదించిన పదార్థాలనే పూజించి వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతాన్ని చేసి పార్వతీదేవి శివుడిలో అర్ధభాగాన్ని పొందినట్లు కథనం. కార్తీక పౌర్ణమి నాడు శివుడిని తామర పువ్వులతో పూజ చేయడంతో పాటు మార్కండేయ పురాణాన్ని పండితులకు దానం చేయాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి విధులను ఆచరించటం వల్ల జన్మల పాపాలు నశించి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి కార్తీక పౌర్ణమి విధానము.
సంపూర్ణము.